బులెటిన్లో మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. భీమవరంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర జనసేన నిరసనకు దిగారు. ఎస్ఆర్కేఆర్ కాలేజీ నుంచి ప్రైవేటు కారులో ఈవీఎంలు తరలించడంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రైవేటు వాహనంలో ఈవీఎంలు ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. అయితే అవి రిజర్వ్ ఈవీఎంలని అధికారులు చెబుతున్నారు. వాటిని స్టోరేజ్ పాయింట్కి తీసుకువస్తున్నామని తెలిపారు. జనసేన పార్టీ నాయకుల ఆందోళనతో కాలేజీ లోపలే రిజర్వ్ ఈవీఎంలు ఉంచేశారు అధికారులు. భీమవరంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర జనసేన నిరసనకు దిగింది. ఎస్ఆర్కేఆర్ కాలేజీ నుంచి ప్రైవేటు కారులో ఈవీఎంలు తరలించడంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఎంఎన్ఆర్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోలింగ్ పూర్తయిన అనంతరం ఈవీఎంలన్నింటినీ కూడా ఎస్ఆర్కేఆర్ కాలేజీలో ఎక్కడైతే స్టోరేజ్ పాయింట్ ఉందో అక్కడికి తీసుకొస్తున్నారు. మామూలుగా జనరల్ గా అన్ని బస్సుల్లోనే తీసుకొస్తున్నారు. ఆయా రూట్ ప్లాన్ ప్రకారం మొత్తం పోలింగ్ స్టేషన్లకు వెళ్లి బస్సుల్లో పోలింగ్ సిబ్బంది ఎక్కిన తర్వాత ఈవీఎం తీసుకొస్తున్నారు. కానీ ఈ ఎస్ఆర్కేఆర్ కాలేజీకి వెళ్లే దారిలో ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ లో ఈవీఎంలు బ్యాక్ సీట్ లో పెట్టున్నాయి. క్లియర్ గా బయట కనబడుతుండటం జనసేన పార్టీ కార్యకర్త ఒకరు దాన్ని వీడియో తీస్తూ ఈవీఎంలని కారులో తీసుకెళ్తున్నారు. ట్యాంపరింగ్ అయ్యామన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఎస్ఆర్కేఆర్ కాలేజీ వద్దకి అర్ధరాత్రి 12 గంటలకి జనసేన పార్టీ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి వర్మ సైతం అక్కడికి చేరుకున్నారు. ఈవీఎంలు కారులో ఎందుకున్నాయో చెప్పాలంటూ అధికారులు నిలదీశారు. అధికారులు కొంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు వినలేదు. న్యాయం కావాలంటూ కూడా అక్కడే బైఠాయించి సుమారుగా అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అక్కడ చేరుకున్నారు. ఈవీఎంలు అవన్నీ ఉన్న కారులో ఉన్న ఈవీఎంలన్నీ కూడా రిజర్వ్ ఈవీఎంలని ఎక్కడన్నా పోలింగ్ స్టేషన్ లో ఈవీఎంలు మొరాయిస్తే ఈ కారులో వెంటనే అక్కడికి వెళ్లి ఈవీఎం రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వాడలేదు. కేవలం అత్యవసరం అయితే వాడటానికి మాత్రమే ఈ ఈవీఎంలు వివిప్యాట్లు ఉపయోగిస్తారని చెప్పడంతో జనసేన పార్టీ నేతలు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్నబాబుతో పాటుగా నరసాపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి వర్మ సైతం అక్కడ కొంత అగ్రి అయ్యారు. అనంతరం అయినా కూడా జనసేన పార్టీకి సంబంధించిన యువత కొంతమంది ఈవీఎంలు ఎందుకు అందులో ఉన్నాయి, ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంటుంది అనుకుంటే నాయకుల మాట కూడా వినకపోవడంతో అధికారులు ఈ స్ట్రాంగ్ రూమ్ కి మొత్తం ఈవీఎంలన్నీ వచ్చేంత వరకు కూడా అదే కారులో ఏదైతే స్ట్రాంగ్ రూమ్ బయట గేటు లోపల ఈవీఎంలను అదే కారులో ఉంచేశారు. మొత్తం ఈవీఎంలన్నీ అక్కడికి చేరుకున్న తర్వాత మాత్రమే ఈ ఈవీఎంలని కారులోండి తీయాలని కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. సుమారుగా 2 గంటల పాటు అక్కడ గందరగోళ పరిస్థితులు ఉన్నాయనే చెప్పుకోవచ్చామన్నారు. ఒక అడుగు ముందుకు వేసి కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు భీమవరం మెంటేవారి తోటలో 4 ఈవీఎంలు మిస్ అయ్యాయి, లేకపోతే భీమవరానికి సంబంధించిన అధికార పార్టీ నేతలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ఉదయం 5 గంటల వరకు కూడా ఎస్ఆర్కేఆర్ కాలేజీ వద్దకు జనసేన పార్టీ నేతలు చేరుకుంటూనే ఉన్నారు. అందరికీ సర్ది చెప్పడం కొంత కష్టంగా మారింది. అప్పటికప్పుడు కలెక్టర్ సుమిత్ కుమార్ కొంత అధికారులతో మాట్లాడి జనసేన పార్టీ నేతలతో మాట్లాడి జరిగిన విషయాన్ని కొంత ఈ సోషల్ మీడియాలో పెట్టమని చెప్పినా కూడా అక్కడ గందరగోళ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈవీఎంలు మిస్ అయినాయని జరగడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అయితే కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.